ఈ మధ్యకాలంలో చాలామంది బాగా వెయిట్ పెరిగిపోతున్నారు. అయితే వెయిట్ పెరిగిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికి కూడా వెయిట్ తగ్గట్లేదట. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీ బాడీలో ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి అని అర్థం. కాబట్టి ఈ అధిక బరువుతో సమస్యలతో బాధపడేవారు గంటల తరబడి ఆసనాలు వేసినా లేదంటే జిమ్కి పోయి ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదంటే తప్పనిసరిగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు మీ బాడీలోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనది థైరాయిడ్ అసమతుల్యత లేదా హార్మోన్ల మార్పులు దీనికి కారణమవుతాయి. అలాంటి వారు వెంటనే ఈ థైరాయిడ్కి సంబంధించిన టెస్టులు చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ అనేది ఉంటే కనుక ఈ గాయిటర్ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. బాడీ హెవీ వెయిట్ అయిపోతూ ఉంటుంది, తర్వాత బోన్ డెన్సిటీ అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే కనుక ఎంతైనా పవర్ ఉంటే కనుక ఆ పవర్ని బట్టి ఒక మెడిసిన్ ఇవ్వడం జరిగితే ఎర్లీ మార్నింగ్ అది వేసుకుంటూ ఉంటారు అనుకుంటా. కాబట్టి వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. మీరు బరువు పెరుగుతుంటే థైరాయిడ్ పరీక్ష తప్పనిసరి. ఇది శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను తనిఖీ చేయడానికి సహాయపడుతుంది. జీవక్రియ, శక్తి స్థాయి, బరువు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే హైపర్ థైరాయిడిజం ఉండి బరువు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. దీనికోసం TSH, T3, T4 అనే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కుటుంబంలో థైరాయిడ్ సమస్య ఉన్నవారు, అలసటగా లేదా నీరసంగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్షని చేయించుకోవాల్సి ఉంటుంది. మీ తల్లిదండ్రులు కనుక థైరాయిడ్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ వయసును బట్టి అంటే మన శరీరంలో వచ్చేటువంటి మార్పులను బట్టి ఎక్కువ ఆయాసం, అలసట ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటే, ఊబకాయం లాంటివి పెరుగుతూ ఉంటే వెంటనే మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి హార్మోన్ సంబంధిత సమస్యలు ఉంటే కనుక మహిళల్లో బరువు పెరగడానికి ఒక సాధారణ కారణం PCOS లేదా పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ కావచ్చు. ఇది హార్మోన్ సంబంధిత సమస్య. ఇది శరీర జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. కాబట్టి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ TSH, T3, T4, విటమిన్ D, విటమిన్ B12, అదేవిధంగా ఫాస్టింగ్ ఇన్సులిన్, బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. దీంతోపాటు PCOS హార్మోన్లు ప్రొఫైల్ని కూడా చెక్ చేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ నేను ఏదో డాక్టర్ని కాదు, సామాన్యులందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మీరు బరువు పెరిగిపోతున్నారు, ఎక్సర్సైజ్లు చేసినా, ఫుడ్లో కంట్రోల్ పెట్టుకున్నా అనుకున్నప్పుడు తప్పనిసరిగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. వెంటనే డాక్టర్ని సంప్రదించండి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. తద్వారా మీకు థైరాయిడ్ ఉందా లేదని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒక రకమైన ఫుడ్స్ తీసుకోవాలి, థైరాయిడ్ లేని వాళ్ళు ఒక రకమైన ఫుడ్స్ ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లేదంటే కనుక లైఫ్లో చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరాలు అయితే వస్తాయి అన్నమాట.